హాయ్ అండి. ఈరోజు అయితే మేము నేషనల్ మార్కెట్కి వచ్చినాము సామాన్ తీసుకోవడానికి. కార్ అయితే అక్కడ సైడ్కి పార్కింగ్ చేసినామండి. లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నా. చూడండి, హైపర్ మార్ట్ అని ఉంది. పెద్దనే ఉందండి మార్కెట్ అయితే, నేషనల్ మార్కెట్. సామాన్ చూద్దామండి, ఏమేమి సామాన్ ఉన్నాయి లోపల. ఇప్పుడైతే నేను ట్రాలీ పట్టుకొని లోపలికి వస్తున్నానండి. ఇక సామాన్ అయితే అటు ఇటు చూసుకుంటూ వస్తున్నాను. ఈటైతే పప్పులు గిట్లు ఉన్నాయి, ఈటైతే ప్యాకింగ్ ఉన్నాయండి, ప్యాలాలు అట్లా. ఇక చూసుకుంటూకైతే ట్రాలీ పట్టుకొని ఎంటర్ అవుతున్నానండి. అన్ని వాటి రేట్లు అక్కడ పైన స్టిక్కర్స్ లాగా పెట్టిర్రండి ఆ ట్రేలకి. చూడండి ప్యాకింగ్ ఏమేమి ఉన్నాయో వాటికి వాటిరు రేటు, ఏవి ప్యాకెట్ ఎంత ఉంది, కేజీ ఎట్లుంది, హాఫ్ కేజీ ఎట్లుంది అనేది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. మా సార్ కూడా వెనకాల చూస్తుండు ఏమేమి కావాలనేది. పెద్దనే ఉందండి నేషనల్ మార్కెట్ అయితే, విమార్ట్ కన్నా. ఇక్కడైతే బెల్లం తీసుకుంటున్నా, బెల్లం అవ్వండి. చూడండి ప్యాకింగ్, బెల్లం తీసుకొని అయితే ట్రాలీలో వేస్తున్నా. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఇక్కడ రైస్ బస్తాలండి. ఇక్కడనైతే ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నానండి, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్. ట్రాలీలో వేసిన. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అండి, బ్లాక్ బెర్రీస్. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్. ఇక్కడ రైస్ బస్తాలండి, 25 kgs. ఇండియా గేటు, బాస్మతి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ ఆఫర్స్లను అయితే ఉన్నాయి, చిన్న చిన్న బాక్స్లల్లో. ఇక ఖర్జూర, డ్రై ఖర్జూర, ఇక buy 1 get 1 అవుతున్నాయి. బాదం, కిస్మిస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ పికిల్స్ అండి. ఇక మాకైతే ఇంట్లో పికిల్స్ ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోలేదు. ఇక అప్పడాలు అయితే తీసుకున్నాను. ఇంట్లో పికిల్స్ నేనే రెడీ చేస్తానండి. చింతకాయ, మామిడికాయ పికిల్స్ అయితే ఇంట్లో ఉంటాయి. ఇంకా మా సార్ అండి. ఇక్కడ ఇక సామాన్ అయితే తీసుకుంటున్నాండి. ఇక్కడ సాల్ట్ ప్యాకెట్ అంటే అవన్నీ కింద పడుతున్నాయి. మీది పైనకైతే సెట్ చేస్తున్నాను సాల్ట్ ప్యాకెట్లు. ఇక పైనకు సెట్ చేసి ఒకటైతే తీసుకున్నాను. అవి కింద ఇట్లా జారినట్టు అవుతున్నాయి అన్నీ. ఇవన్నీ అయితే సామాన్ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ జీరా ఆవాలండి, ఆవాలు చూస్తున్నా. చింతపండు చూడండి ఎంత
ప్యాకింగ్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ అన్నీ స్టీల్ అండి, చెంచాలు అవి ఇవి ఉన్నాయి, కుకింగ్ ఐటమ్స్, స్పూన్లు ఇట్లా అండి. ఇక్కడండి బాతింగ్ ఐటమ్స్ అండి, స్టవ్లు ఇట్లా ఉన్నాయండి చూడండి. ఇవి కూడా మా ఆఫర్స్లో ఉన్నాయి. బాగా ఏం లేవండి, కొంచెం డిస్కౌంటే. నేనైతే చూస్తున్నా నేను మామూలుగా. మా సార్ అయితే వెనక ట్రాలీ తీసుకొని వస్తుండే చూడండి. ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు అయితే తీసుకుంటున్నా. తమ్ముడు అక్కడ కూర్చున్నారని అందులో పనిచేసే వర్కర్స్ తమ్ముళ్ళు జరగమని అక్కడ తీసేసుకుంటున్నా. వాళ్ళు సబ్బులు సెట్ చేస్తున్నారండి సామాను. ఇక సామాన్ అయితే ఏది లేదు అన్నట్టయితే లేదండి. ఇక అన్నీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి, కుకింగ్ ఐటమ్స్ ప్లస్ కుకింగ్ చేసుకోవడానికి స్టీల్ తావాలు, స్పూన్లు అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మిక్సీలు, కుక్కర్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ బాతింగ్ సోపులు అండి తీసుకున్నాను, నైస్ శాండిల్ సోపులు. నేను అన్ని సామాన్ సెలెక్ట్ చేస్తూ ఉంటే మా సార్ అయితే అన్నీ వెనకాల ట్రాల్ తీసుకొని వస్తుండండి. ఇక లేడీస్ ఏంటంటే ఏ సామాన్ ఏంటి ఇంట్లో కానీ చూసుకుంటూ అన్నీ వెతుక్కుంటూ వస్తారు కదండి. ఇక ఇక్కడ చూస్తున్నానండి, ఇక్కడనేమో సబ్జీ కూరగాయలు పెట్టుకోవడానికి ట్రేలు అట్లా. ఇక ప్లాస్టిక్ బాక్సులు అండి. ఇక్కడ బ్యాగ్స్, పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్, ఇక్కడ వీల్ బ్యాగ్స్ ఉన్నాయండి బయట జర్నీ చేసినప్పటికీ. మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ బొకేస్ అండి, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మా సార్ చూస్తుండు. బాగానే ఉన్నాయి, చిన్న చిన్నగా సెల్ఫ్లలో పెట్టుకోవడానికండి. నేనైతే ముందుకు వెళ్ళిన ముందేమో చూస్తున్న సోప్ బాక్సులు కావచ్చండి. సోప్ బాక్సులు $25-30 ఉన్నది అట్లా. ఇక్కడ అన్నీ ఇక బాతింగ్ ఐటమ్స్, సోప్ బాక్సులు అట్లా ఉన్నాయండి, షవర్స్ అట్లాంటివి. ఇక ముందు నడుచుకుంటూ వెళ్తున్నానండి. మా సార్ అయితే వెనకాల ట్రాలీ తీసుకొని వస్తుండు. ఇక లేడీస్తో షాపింగ్ చేయాలంటే ఇక జెంట్స్కి అయితే చాలా ఇబ్బందే. మనం ఓపిక కొద్దీ చూసుకుంటూ ఎంతైనా ఎన్ని అవర్స్ అయినా కేటాయిస్తాము. వాళ్ళకి మాత్రం ఓపిక ఉండాలంటే అంతంత మాత్రమే. ఇక షాపింగ్ వీళ్ళు చేయడం అంటే ఇక లేడీస్ ఫస్ట్ అండి ముందు. ఇక నెమ్మదిగా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయండి. ఇటు సైడ్ చూడండి, కిచెన్ ఐటమ్స్ ఏమైనా పప్పులు అట్లా పోసి పెట్టుకోవడానికి.
ఇక్కడైతే చైర్స్ ఉన్నాయండి, ఇటు సైడు ఈ టబ్బులు అండి. అక్కడ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి.